హైదరాబాద్లోని అంబర్పేటలో కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ కార్యక్రమం జరిగింది। ఈ కార్యక్రమంలో మాజీ రాజ్యసభ సభ్యుడు వి హనుమంతరావు, టీపీసీసీ సెక్రటరీ సెంబుల శ్రీకాంత్ గౌడ్, ఖైరతాబాద్ జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సెంబుల ఉషశ్రీ శ్రీకాంత్ గౌడ్ పాల్గొని లబ్ధిదారులకు చెక్కులను అందజేశారు। పేదవాడి కలలను నెరవేర్చడంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడూ ముందుంటుందని హనుమంతరావు అన్నారు। ప్రజా సంక్షేమం గురించి ఆలోచించేది కాంగ్రెస్ ప్రభుత్వమేనని ఉషా శ్రీకాంత్ గౌడ్ పేర్కొన్నారు। ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు। కన్యాకుమారి నుంచి కశ్మీర్కు నడిచి 4500 కిలోమీటర్లు నడిచిన తర్వాత రైతులను, నిరుద్యోగులను, పేదవాళ్లను, కూలీనాలు చేసే వాళ్లను, సఫాయి కర్మచారులు అందరినీ కలిసిన తర్వాత ఈ భారతదేశంలో అధిక సంఖ్యలో ఉన్నటువంటి 90% వాళ్ళకి అన్యాయం జరుగుతుంది, 10% లాభపడుతుంది కాబట్టి కులగన జరగాలన్నాడు। వీ కమ్ టు ది పవర్, విల్ కండక్ట్ క్యాస్ట్ వైజ్ సెన్సస్ అన్నారు। బ్రిటిష్ పీరియడ్ లో జరిగింది కులగన, ఆ తర్వాత మళ్ళా జరగలే జనాభా లెక్కలు। ఇవాళ ఏమన్నాడు, జితన హిస్సేదారి యుద్ధి భాగీదారు అనగానే రేవంత్ రెడ్డి గారు తప్పనిసరిగా ఇక్కడ మేము రిజర్వేషన్ ఇస్తామని 10 జిల్లాలు తిరగడం జరిగింది। కామారెడ్డిలో అనౌన్స్ కూడా చేశారు 42% సిద్ధరామయ్య సమక్షంలో। ఈరోజు అంబర్పేట నియోజకవర్గంలో ఈరోజు అందరికీ కూడా 99 చెక్కులు షాదీ ముబారక్ మరియు మహాలక్ష్మి కళ్యాణలక్ష్మి పేరిట చెక్కులను అందించడం జరిగింది। ఈరోజు రేవంత్ అన్న గారి ఆధ్వర్యంలో ఇంత తొందరగా మా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి దాదాపు 20 నెలలే గడుస్తుంది। ఇంత తక్కువ సమయంలో ఇన్ని చెక్కులను ఇవ్వడం, అది మా కాన్స్టిట్యున్సీకి 99 చెక్కులు ఇవ్వడం అనేది మాకు ఎంతో హ్యాపీగా ఉంది, సంతోషంగా ఉంది। ఇక్కడ ప్రజలందరూ కూడా చెక్కులు అందుకున్న వారందరూ కూడా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు। ఎందుకంటే ఒక పేదవాడి ఇంట్లో పెళ్లి చేయడం అంటే ఎంత కష్టమో, అది ఒక పేదవాడి కష్టాన్ని గుర్తించిన మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ యనమల రేవంత్ రెడ్డి గారికి ఈ సందర్భంగా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను। అలాగే మా అంబర్పేట కాన్స్టిట్యున్సీలో 70 షాదీ ముబారక్ చెక్కులు మరియు 29 కళ్యాణ లక్ష్మి పేరిట ఈరోజు చెక్కులు పంపిణీ చేయడం జరిగింది। ఈ కార్యక్రమంలో మా నియోజకవర్గ పెద్దలు శ్రీ వి హనుమంతరావు గారు మరియు అలాగే ఇక్కడ మేము స్థానిక కంటెస్టెడ్ కార్పొరేటర్, ఇక్కడ స్థానికులు అందరూ కూడా ఇక్కడ కలిసి ఈ చెక్కులను అందివ్వడం జరిగింది।